ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజిటల్ లాజిక్ డిజైన్ నుండి డిఎల్డి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కే మ్యాప్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్న్ మ్యాప్స్. సో కార్న్ మ్యాప్ అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వైట్ చేశారు కాబట్టి కార్న్ మ్యాప్స్ సింప్లిఫికేషన్ అని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నేమ్ అనేది ఆ విధంగా వచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కే మ్యాప్ సింప్లిఫికేషన్ అనేది 99% క్యాలిక్యులేషన్ విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో మనం క్యాలిక్యులేషన్స్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో we will discuss about rules about K-map simplifications. Okay, first rule, groups may not include any cell containing 0. సో ఇక్కడ కే మ్యాప్లో మనం గ్రూప్స్గా ఫామ్ చేస్తాం వన్స్ని, బట్ అక్కడ గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు జీరోస్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇది ఒక గ్రూప్గా మనం కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ 0 ఉంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ వే. ఓకే, ఇలా మనం వన్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్, గ్రూప్స్ మే బీ హారిజంటల్ ఆర్ వెర్టికల్ బట్ నాట్ డయాగ్నల్. సో ఇక్కడ మనం గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు నైబర్ అంటే పక్క పక్కనే ఉండొచ్చు, కానీ హారిజంటల్గా అవ్వచ్చు, వెర్టికల్గా అవ్వచ్చు, కానీ డయాగ్నల్గా మనం గ్రూప్గా ఫామ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని మనం ఇలా గ్రూప్గా ఫామ్ చేస్తామంటే దిస్ ఈజ్ ఏ రాంగ్ వే. ఓకే, సో నైబర్ ఉండాలి, అది హారిజంటల్గా కానీ వెర్టికల్గా కానీ అయి ఉండొచ్చు, కానీ డయాగ్నల్గా ఇక్కడ మనం గ్రూప్గా ఫామ్ చేయకూడదు. సో ఇక్కడ మనం చూడండి ఈ విధంగా చేయొచ్చు, నెక్స్ట్ వెర్టికల్గా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. నెక్స్ట్ థర్డ్ రూల్, గ్రూప్స్ మస్ట్ కంటైన్ 2 సెల్స్. అంటే మనం ఇప్పుడు గ్రూప్గా ఫామ్ చేసేటప్పుడు అక్కడ మనకి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 గ్రూప్ ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఓకే, 3, 5 ఉండకూడదు. సో గ్రూప్ మస్ట్ బి కంటైన్ 2 సెల్స్, అంటే 2n కాబట్టి. సో ఇక్కడ చూడండి 0, 1, 1, 1, 2 వేరియబుల్స్ని మనం 2 సెల్స్ని గ్రూప్గా ఫామ్ చేసాం. చూడండి ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 3 సెల్స్ని మనం గ్రూప్గా ఫామ్ చేసాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూలో లేదు, 3 లేదు కదా. సో 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ సెల్స్ మాత్రమే మనం గ్రూప్గా ఫామ్ చేయాలి. అందులో ఉన్నవన్నీ వాల్యూస్ అన్ని వన్స్ అవ్వాలి, జీరోస్ అవ్వకూడదు. ఓకే, దిస్ ఈజ్ ది రాంగ్. ఓకే, దిస్ ఈజ్ ది కరెక్ట్. నెక్స్ట్ రూల్, ఈచ్ గ్రూప్ షుడ్ బి యాజ్ ఏ లార్జ్ యాజ్ పాసిబుల్. సో మ్యాక్సిమం ఇక్కడ ఏంటి అంటే లార్జ్ని ప్రయారిటీ ఇస్తాం. ఓకే, సో ఫోర్త్ రూల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి కదా నైబర్గా. సో ఇలా ఫామ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇలా ఉంది, తర్వాత ఇది ఇలా ఉంది. సో ఇలా మనం ప్రయారిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే హై గ్రూప్ ఆఫ్ పాసిబిలిటీసే మనం ట్రై చేయాలి. ఇన్ కేస్ మనకి ఇక్కడ 0 ఉందనుకోండి, సో ఈ 2ని మనం యాడ్ చేయొచ్చు. నైబర్గా మనకి అన్ని నైబర్గా ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం మనం పాసిబిలిటీ గ్రూప్గా ఫామ్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి 4 వన్స్ లైన్గా ఉన్నాయి కదా. సో ఈ 4 వన్స్ని 1గా ఫామ్ చేసాం. నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే, ఈ విధంగా 4 వన్స్ ఇటు 4 వన్స్. సో ఇలా మనం మ్యాక్సిమం లార్జర్ పాసిబిలిటీసే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈచ్ గ్రూప్ మే ఓవర్ల్యాప్. సో ఇక్కడ ఓవర్ల్యాప్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఓవర్ల్యాప్ అయ్యింది, ఓకే, ఇక్కడ అవ్వలేదు. సో ఇక్కడ అయినా పర్వాలేదు. ఫిఫ్త్ రూల్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ది గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ది గ్రూప్. ఇక్కడ ఓవర్ల్యాప్ అవ్వలేదు, బట్ మన రూల్స్ ఫాలో అవ్వాలి. 1, 2, 4, 8 సెల్స్ని మనం ఫామ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ 2 సెపరేట్గా ఇస్తే ఇక్కడ 2 మ్యాక్సిమం ఉన్న పాసిబిలిటీస్ని మనం రెడ్యూస్ చేసేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ నాట్ ఏ కరెక్ట్ వే. సో ఇక్కడ చూడండి గ్రూప్గా ఫామ్ చేస్తాం, ఓవర్ల్యాప్ అయినా పర్వాలేదు. ఓకే, దిస్ ఈజ్ ఏ కరెక్ట్ వే.
మ్యాక్సిమం పాసిబిలిటీస్ మనం గ్రూప్గా ఫామ్ చేయాలి. నెక్స్ట్ 6th వన్, ఈచ్ సెల్ కంటైనింగ్ వన్ మస్ట్ బి అట్లీస్ట్ వన్ గ్రూప్. ఈచ్ సెల్ అంటే ఒక గ్రూప్లో ఒక సెల్ అనేది ఉండవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, సో ఇదొక గ్రూప్గా ఫామ్ చేస్తే ఈ సెల్ అనేది ఈ గ్రూప్లో ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ది కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్, గ్రూప్ ఆఫ్ కార్నర్స్ ఈజ్ పాసిబుల్స్. అంటే మనం ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసాం అనుకోండి, ఈ కార్నర్ వన్ గ్రూప్గా ఫామ్ అవుతాయి కదా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ గ్రూప్ ఆఫ్ కార్నర్స్ ఈజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ ఆల్సో కార్నర్, దిస్ ఈజ్ ఆల్సో కార్నర్. ఓకే, సో ఇక్కడ ఈ 4 కార్నర్స్ వన్ గ్రూప్గా ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఈ విధంగా ఇస్తే, ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఇచ్చారనుకోండి, ఈ 2 కార్నర్స్ అంటే ఫోల్డ్ చేసేటప్పుడు అది 1గా ఫామ్ అవుతుంది కదా. సో కార్నర్స్లో ఉన్నప్పుడు కూడా మనకి గ్రూప్గా ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది రూల్స్ ఆఫ్ ది కే మ్యాప్ సింప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ నెక్స్ట్ 4 వేరియబుల్ సొల్యూషన్ సింప్లిఫై విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.